పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భారద్వాజ కులాబ్ధీందు వేద వేదాంత పారగం శ్రీ వెంకటార్య సచ్చిష్యం సింహార్య గురుం భజే. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధ్యాయేత్ భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. సాహితీ బంధువుల భద్రాచల దివ్యక్షేత్రంలో రామచంద్ర ప్రభు యొక్క శ్రీపాదాల సన్నిధిలో ఉండే ఈ ఆచార్య స్థానం చేయమఠంలో భావనా ప్రియ సాహితీ వేదిక వారి కార్యక్రమాలు చాలా సాహితీవంతంగా శ్రీమంతంగా సాగుతుంది. నిన్నటి రోజున బ్రహ్మశ్రీ వేదముక్తులు కరిమేణ వరప్రసాద్ గారి యొక్క అవధానంలో పాల్గొనే అవకాశము నాకు అసంకల్పితంగా ఏర్పడింది. చాలా సంతోషంగా ఉంది. మా మిత్రుడు, మా ఉద్దేశుడు శ్రీమాన్ ఎన్సి చక్రవర్తి గారి యొక్క సాహితీ సంపద ఇదంతా కూడా ఈ భావన ప్రియం. అలాంటి సాహితీ సంపన్నులైన మీ అందరికీ ముందుగా శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు నాకు ఇచ్చినటువంటి ప్రసంగం సాహిత్యాంశాలు వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణాన్ని కావ్యము అని మామూలుగా అన్నారు. వాల్మీకి కూడా కావ్యం అని చెప్పారు. కానీ కావ్యం 3 రకాల కావ్యంగా పెద్దలు పరిగణిస్తారు. ఒకటి వైదిక వాంగ్మయం తర్వాత లౌకిక సారస్వతంలో ఏర్పడిన మొదటి కావ్యం కాబట్టి వాల్మీకి ఇది ఆది కావ్యము అని వాల్మీకి ద్వారా మనకు అందిన ఆది కావ్యం. కేవలం ప్రారంభంలో ఏదో గ్రంథం రాసేయచ్చు, కావ్యం రాసేయచ్చు. ఆ కావ్యం లోకానికి ఉపకరించేటట్లుగా ఉండాలి. లోకం ఆ కావ్యాన్ని ఒక అర్థంగా తీసుకుని తాను బాగుపడేటట్లుగా ఉండాలి అని అంటే అలాంటి కావ్యం కూడా వాల్మీకి రామాయణమే. కాబట్టి ఆది కావ్యము, ఆదర్శ కావ్యము కూడా వాల్మీకి రామాయణం. ఇదే ఆది కావ్యం, ఇదే ఆదర్శ కావ్యము కూడా. సంస్కృతంలో ఆదర్శము అంటే అర్థము అని అర్థం. ఆదర్శం అనే పదానికి అర్థం అనే అర్థం. ఏమిటా అర్థం? అర్థం వల్ల ప్రయోజనం ఏంటి అంటే మనలో ఉండేటువంటి లోపాలు కానీ మన మీద ఉండేటువంటి మనసులు కానీ తెలియాలంటే మనం ముందు అర్థం పెట్టుకుంటే అర్థంలో మనం చూసుకుని సరిదిద్దుకునే అవకాశం ఉంది. అలాగే రామ కథను ముందు పెట్టుకుని మానవుడిగా ఉండవలసిన మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికో సరిదిద్దుకోవడానికో ఈ కావ్యం ఆదర్శమైంది. కాబట్టి ఇది ఆదర్శం. ఇది రెండవ పద్ధతి. మూడవ దాన్ని వాల్మీకి రామాయణాన్ని ఆరాధ్య కావ్యము, ఆది కావ్యము, ఆదర్శ కావ్యము, ఆరాధ్య కావ్యము.
మన సాహితీ పరంపర అంటే సాహిత్య లోకంలో ఏ కావ్యానికి ప్రత్యేకంగా పూజ చేసి న్యాసాలు చెప్పి కావ్యాన్ని చదివే మరొక కావ్యం మనకేం కనిపించదు. ఒక రామాయణం మాత్రమే కనిపిస్తుంది. ఎందువల్ల అంటే దీనిలో అంతఃశ్రూతంగా కేవలం ఒక మహారాజు చరిత్ర ఆది కావ్యం అనుకుందాం. రాముడి లాంటి సుగుణశాంతుడైన రామచంద్రుడి చరిత్ర కాబట్టి ఇది ఆదర్శ కావ్యం అనుకుందాం. అలా పుట్టినవాడు సాక్షాత్తు భగవంతుడే కాబట్టి భగవంతుని కథ కూడా దీనిలో అనుసృతంగా సాగాలి కాబట్టి సాగింది కాబట్టి ఇది ఆరాధ్యమైన స్థానాన్ని పొంది ఆరాధ్య కావ్యంగా కూడా పరిగణించబడుతుంది. ఇది ఈ 3 పేర్లు వాల్మీకి రామాయణానికి ప్రత్యేకమైన విలక్షణములైన పేరు. మరొక ఏ కావ్యానికి ఈ 3 పేర్లను కలిపి చెప్పే అవకాశం మనకు కనిపించింది. నేను భాగవతం చూసుకున్నా అది పురాణం అవుతుంది, ఏ కావ్యం చూసుకున్నా అది ఆది కావ్యం అయితే ఏది కాదు కదా. వాల్మీకి ఒక కావ్యమే ఆది కావ్యం ఉంటుంది. అసలు ఆది కవి అనే పేరు ఎవరికి ఉన్నది లోకంలో? తెలుగు సాహిత్యంలో నన్నయ్య గారికో నందచోరుడు గారికో మనం చెప్తే లౌకిక సారస్వతం తెలుగులో ప్రాంతీయ భాషలలో కావ్యములు వెలువడడానికి ఆదర్శమైన స్ఫూర్తివంతమైన కావ్యం సంస్కృత కావ్యమే కాదు. ఏ భాషలో అయినా ఏ కావ్యానికైనా దాదాపుగా ఒక పితృస్థానంలో ఉన్నది వాల్మీకి రామాయణమే కాబట్టి ఇది ఆది కవి అంటే వాల్మీకి అనేది లౌకిక సాహితీ పదం. కానీ భాగవతం ఒక ఆది కవి గురించి చెప్తుంది. జన్మాద్యస్య యతోన్వయాదితరతః చార్థేషు అభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మవృగాయ ఆది కవయే ముఖ్యంతి సూరయః. ఆది కవి అని ఎవరికి పేరు అంటే బ్రహ్మదేవుడికి పేరు అని భాగవతం చెప్తుంది. ఎలాగా ఆయనకి పేరు అని అంటే లోకంలో ఉండే సారస్వతం 2 రకాలు, అపౌరుషేయమని పౌరుషేయం. అపౌరుషేయం అంటే ఏ పురుషునితో అంటే స్త్రీతో అని కాదు, పురుషుడు అంటే జీవుడు అర్థం, మానవుడు అర్థం. ఏ పురుషునితో నిమిత్తం లేకుండా భగవత్ సంకల్పితంగా భగవత్ విశ్వసితంగా ఏర్పడినటువంటి ఒక వేదరాశి ఉన్నది, దానికి అపౌరుషేయము అని. పౌరుషేయము అనే దానికి వాల్మీకి దగ్గర నుంచి మనకి ఈ సాహిత్యం అంతా తీసుకుంటాం. అలా అపౌరుషేయమైన వేదవాంగ్మయానికి ప్రవర్తకుడైన వాడు కాబట్టి బ్రహ్మదేవునికి ఆది కవి అని పేరు. కవి అనే పదానికి అర్థం ఏమి అంటే సంస్కృతంలో సాధారణంగా వ్యుత్పత్తిని చూస్తే కవతే కవయతి ఇది కవి అని అంటారు. కానీ నిఘంటుగారు చాలా అందమైన అర్థాలు చెప్తారు. కవతే సర్వం జానాతి సర్వం వర్ణయతి సర్వం సర్వతో గచ్చతి ఇది కవి అని చెప్తారు. అంటే అర్థం అన్నింటినీ తెలుసుకోగలుగుతాడు, తెలుసుకున్న అన్నింటినీ చెప్పగలుగుతాడు. మనకు ఆ సామర్థ్యం ఉండదు. చాలా తెలుస్తాయి కానీ అన్నీ ప్రకటించలేదు, అన్నీ చెప్పలేదు కదా. సర్వం జానాతి సర్వం వర్ణయతి సర్వం సర్వతో గచ్చతి ఇది కవి. అంటే గొప్పతనం. ఆ కవిత్వం, ఆ కవి లక్షణము అందరికీ ఎలా సాధ్యమవుతుంది? అన్నీ తెలుసుకుని ఉండుట, అన్నింటినీ వర్ణించగలిగి ఉండుట, అన్నింటి యందు తాను తాదాత్మ్యాన్ని పొంది తన్మయాన్ని పొంది ఆ భావములను తాను ఆ పాత్రౌచిత్యానికి తగినట్లుగా పరిగణించగలుగుట ఇది అసాధ్యమైన పని. తెలుగులో సామెత ఉంది, కవిగా సరి చోట కవిగా చును కదా. సహజం. కవి లోపలకు వెళ్ళి వ్యక్తిత్వ భావాన్ని కూడా గుణముల యొక్క ఒక ప్రాతిపదికన ఇలా వీడు చేస్తే ఇలా వీడు చేయగలడు, ఇలా వీడు మాట్లాడగలడు అని ఊహించగలుగుతాడు. అలాంటి కవిగా బ్రహ్మదేవుడికి ముందు పేరుంది ఆది కవి అని భాగవతం ప్రకారంగా. తర్వాత వైదికులైన పెద్దలంతా కూడా ఆది కవి అని వాల్మీకిని వచ్చింది. కానీ వాల్మీకి ఎక్కడ తన ఆది కవిని చెప్పడు, వినయవంతుడు. కానీ తాను రాసిన కావ్యం మాత్రం ఆది కావ్యము అని చెప్తాడు. తాను ఆది కావ్యం రాస్తే తన ఆది కవే కదా.
అలా ఆది కవిగా ఉండేవాడు వాల్మీకి, ఆది కవిగా ఉండేవాడు బ్రహ్మదేవుడు. కవిరేశం ప్రజాపతి. ఈ సంసారం ఈ జగత్తంతా కూడా కవి అనేవాడు బ్రహ్మదేవుడు లాంటి వాడు అన్న కారణం కూడా అదే. బ్రహ్మదేవుడు కవి. అందులో వేదంలో రామాయణానికే సంబంధించిన ఒక మాట ఉన్నది అని వ్యాఖ్యాతలు చెప్తారు. అందులో ఏంటి అంటే దేవస్యాపశ్య కావ్యం నమామారచీయతి. ఇది వేదవాక్యం. ఈ వేదవాక్యానికి అర్థమేంటి? పశ్య చూడుము, దేవస్య కావ్యం, భగవంతుని యొక్క కావ్యం ఇది. నా మమారా నశించిపోదు, నా జీర్యతి జీర్ణము కాదు. దేవుడికి సంబంధించిన ఒక కావ్యం నశించదు, జీర్ణము కాదు అని ఒక చెప్పిన వేదవాక్యం దేని గురించి చెప్పింది అంటే రెండు వ్యాఖ్యలు. కావ్యం అనగా ఏంటి అంటే కవి యొక్క సృష్టి. కవి అనేవాడికి భగవంతుని పేరు సర్వజిత్ కవి. సహస్రనామాల్లో కూడా కవి అనే పేరు భగవంతుడు పెడతారు. కావ్యం అంటే సృష్టి మొత్తానికి కావ్యం అని పేరు. కానీ దేవస్య కావ్యం, దేవుని యొక్క సృష్టి ఇదంతా కూడా ఇది నశించేది కాదు, జీర్ణమయ్యేది కాదు. ప్రళయం పక్కన పెట్టండి, చాలా కాలం దాకా ఉండేది కదా. వేదమంత్రం ఉంటే వైదికమైన అర్థం. దీన్ని లౌకిక సాహిత్యవేత్త అంటారు. లేదు, వైదికులైన పెద్దలు కూడా దేవస్య కావ్యము అంటే రామాయణమే అని తీర్మానిస్తారు. ఇది భగవంతుని యొక్క కావ్యం కాబట్టి కూడా ఇది ఆరాధ్య కావ్యముగా. నిజానికి రామాయణంగా ఈ లోకంలో ఏది ఆవిర్భవించింది అని అంటే వేదమే ఆవిర్భవించిందండి రామాయణంలాగా అనేది ప్రసిద్ధమైన నానుడి. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని. వేదవేద్యుడై అంటే వేదములందు కీర్తించబడే పరమాత్మ రాముడిగా మానవుడిగా ఈ లోకంలో అవతరిస్తే ఆ అపౌరుషేయమైన వేదమే పౌరుషేయ సాహిత్యంగా ఈ లోకంలో రామాయణంగా అవతరించింది. ఇది ఎవరు చెప్పారు ఈ మాట? పరమశివుడు చెప్పారు. స్కంద పురాణంలో తాను చెప్తారు. అంటే వేదములలో కీర్తించబడే పరమపురుషుడు భగవంతుడు దశరథుడు కుమారుడై పుట్టాడయ్యా. ఆ వేదముల చేత కీర్తించబడేవాడు కదా ఆయన. ఆ వేదమే మళ్ళీ పౌరుషేయావతారాన్ని దాల్చి రామాయణంగా ఉంటుంది. చాలా ప్రసిద్ధమైంది. మరొక కావ్యానికి చెప్పలేని ఒక అద్భుతమైన విశేషమైనటువంటి వర్ణం. ఇంకొక అందమైన వర్ణం కూడా తీశారు పెద్దలు. రామచంద్రమూర్తిగా భగవంతుడు అవతరించడానికి ఒక సంకల్పం చేశారు. దేవతలంతా ఉండగానే ఇతరం రోచయామాస తదా దశరథం రూపం. తన తండ్రిగా దశరథుడిని ఎన్నుకొని రాముడు పుట్టాడు. ఇది వాల్మీకి రామాయణంలో వాడు. ఈ వాల్మీకి రామాయణం యొక్క గొప్పతనాన్ని తెలిసిన పెద్దలు తమ వ్యాఖ్యానంలో పితరం రోచయామాస వేద రాచేత సంపూని. ఎలాగైతే రాముడు దశరథుడిని ఎన్నుకొని దశరథుని కుమారుడుగా తాను అవతరించాడు, వేదము కూడా ప్రాచేతసుడిని అంటే వాల్మీకి మహర్షిని ఎన్నుకొని ఆయన కుమార్తెగా లేక కుమారుడుగా అవతరించింది. పితరం రోజయామాస వేద ప్రాచేత సంపుని. ప్రాచేత సంపుని వేదము తండ్రిగా ఎన్నుకుని ఆవిర్భవించింది. కాబట్టి రామాయణం చాలా గొప్ప కావ్యం. కావ్యము అనగా కొన్ని లక్షణాలు ఉంటాయి. కావ్యానికి రాజశేఖరుడు లాంటి వారు, మొమ్మటుడు లాంటి వారు, భామకుడు లాంటి వారు, మహనీయులంతా కూడా అలంకారాజ్ఞులంతా ఎన్నెన్నో విశేషణాలు చెప్పారు. కావ్యంలో ఈ లక్షణములు ఉండాలి, ఈ లక్షణాలు ఉంటే కావ్యం అవుతుంది అని చెప్పారు కదా. కావ్యం ఎలా ఉండాలో కూడా రాజశేఖరుడు చిత్రమీమాంసలో చెబుతూ వాక్యం రసాత్మకం కావ్యం దోషాస్తస్య అపకర్షకాః ఉత్కర్షధేతవో ప్రోక్తాః గుణాలంకారరీతయః. గుణములు అలంకారములు రీతులు అంటే గుణములు అంటే ప్రసాదాది గుణములు లేక మాధుర్యాది గుణములు. అలంకారం అంటే ఉపమాలంకారం లాంటి అలంకారములు. రీతులంటే వైదగ్ధి, పాంచాలి, గౌడి, మాగధి
చాలా నీతులు ఉన్నాయి. ఒకరు 3 చెప్పారు, ఒకరు 5 చెప్పారు, రీతులు ఉంటాయి. ఇవి దాదాపుగా మనకి యాసలు లాంటి వరకు ఉందాం. మన ప్రాంతీయ భాషల్లో తెలంగాణ యాస వేరు, ఏదో ఇంకో యాస వేరు అంటే అలా రీతులు కూడా ఉంటాయి. ఇవన్నీ ఉత్కర్ష హేతువు. కావ్యం ఎలా ఉండాలి? రసాత్మకమై ఉండాలి. ఏదో ఒక రసాన్ని ప్రధానంగా తీసుకుని శృంగారము, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక అని ఉన్నాయి కదా రసాలు. 9 రసాలు శాంతంతో కలిపి ఇలా ఏదో ఒక రసాన్ని ప్రధాన రసంగా అంగిరసంగా తీసుకుని వాటికి అంగరసములుగా తగ్గిన ఆ రసములన్నింటినీ సమకూర్చుకుంటూ రసాత్మకమైన రీతిలో చెప్పిన వాక్యం ఏదైతే ఉంటుందో అది కావ్యము అనేది చిత్రమీమాంస కావ్యం యొక్క లక్షణం, చెప్పిన లక్షణం. ఇందులో రసాత్మకమైన రసములు ఎన్ని రకములు, దోష, ఇవన్నీ ఉత్కర్ష హేతువులు అంటారు. ఒక కావ్యం చాలా గొప్పగా ప్రకాశిస్తుంది అంటే అందులో రసం ఉండాలి, సరిగ్గా గుణములు ఉండాలి, అలంకారం ఉండాలి, రీతులు ఉంటాయి. ఇవన్నీ ఉత్కర్ష హేతువులు ఉంటాయి. దోషాః తస్య అపకర్షక, దోషాస్తస్య అపకర్షక. దోషములు అనేవి మాత్రం ఈ కావ్యం యొక్క లక్షణాన్ని తగ్గించి కావ్యాన్ని పూర్తిగా ప్రవేశిస్తాయి. ఆ దోషం ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే ప్రతాపరుద్రుడు దోష ప్రకరణాన్ని ప్రత్యేకంగా ఇచ్చాడు. క్షేమేంద్రుడు కూడా చాలా దోషాలని మనకి చెబుతాడు. ఔచిత్య విచార చర్చ అని క్షేమేంద్రుడి యొక్క అద్భుతమైన ఒక గ్రంథం. ఎన్ని రకములుగా దోషములు ఏర్పడతాయి? పదదోషములు, వాక్యదోషములు, గుణదోషములు, అలంకృత దోషములు, ఇలా రకరకాల దోషాలు చెప్పి దోషములు లేకుండా అన్ని దోషములు కలిపి ఒక పేరు పెట్టాడు. దానికి ఔచిత్యము అని పెట్టాడు. ఔచిత్యం అంటే తగినది. ఆ ఔచిత్యం కనుక దెబ్బతింటే కావ్యమంతా రసభంగం. ఔచిత్యాత్ హృదే కావ్యే, ఔచిత్యాత్ హృదే కావ్య రసభంగస్య కారణం, రసభంగస్య కారణం. పూర్తిగా కావ్యమంతా దెబ్బతినాలి అంటే ఎన్ని అద్భుతమైన గుణాలండి, ఎన్ని అలంకారాలండి, ఇవన్నీ వేస్తే కూడా కావ్యం దెబ్బతింటుందా అంటే ఔచిత్యం లేవని దెబ్బతింటుంది. ఔచిత్యానికి వారు అందమైన శ్లోకాన్ని ఇచ్చారు. ఔచిత్య విచారించలోని క్షేమేంద్రుడు కంఠే మేఖలయ నితంబ ఫలకే తారేణ హారేణ వా పాణౌ నూపురబంధనేన చరణే కేయూరపాశేన వా శార్భే శౌర్యేణ ప్రణతే రిపౌ కరుణయా నాయాంతి తే కాస్యత హాస్యత ఔచిత్యేన వినా రుచిం ప్రతంతే నాలంకృతి నో గుణః. అలంకరణ అన్ని గొప్పవి. కంఠే మేఖలయ, కంఠంలో ఆభరణం వేయడానికి బదులుగా మొదలకి కట్టుకునే మేకల్ని కనుక కంఠంలో వేసామనుకోండి ఏమవుతుంది? మొలకి కట్టుకునే ఒక బడ్డాణాలను లేకపోతే మొలతాడును కంఠంలో వేస్తే ఏమైనా బాగుంటుందా? బాగుంటుంది కదా. నితంబ ఫలకే తారేణ హారేణ వా, మంచి ముత్యాల దండలన్నీ కూడా, ముత్యాలతో అనేటువంటి రకరకాల హారాలన్నీ కూడా మెడలో వేస్తే బాగుంటుంది తప్ప నితంబానికి వేస్తే బాగుంటుంది. ముత్యాలు మంచివే, హారాలు మంచివే, వేసిన ప్రదేశం సరైన ఔచిత్యభరితమైన ప్రదేశంతో. అలాగే పాణవు ఊరబంధని, చేతులు దగ్గర గడియాలు అయితే పాదాలు తొడిగే గడియాలని చేతులు దొరికితే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. శరణి కేయూర పాశేనవ, ఇక్కడ కట్టుకునే కేయూరాలు కాస్త కాళ్ళ కడితే ఏం బాగుంటుంది కనుక. కాళ్ళు మంచివే, ఆ అలంకారాలు మంచివే, కానీ కట్టే ప్రదేశం మారిందా రసభంగస్య కారణం. రసభంగం అయింది కదా. ఒక తన దగ్గరికి వచ్చి యాచిస్తూ నన్ను క్షమించమని కోరేవాడి ఎందు శౌర్యాన్ని కనుక ప్రదర్శిస్తే అది రసభంగం. వాడి దగ్గర కరుణ ప్రదర్శించాలి. శత్రువు ఎందు కరుణ ప్రదర్శించిన అది రసభంగమే. కాబట్టి ఇలా చేస్తే నవ్వుల పాలు అవుతారయ్యా. ఇక్కడ ఔచిత్యం అనేది చాలా గొప్పది అని చెప్పి ఆ ఔచిత్యం పూర్తిగా సంపూర్ణంగా ప్రదర్శించబడ్డ ఒకే ఒక్క కావ్యం అన్ని విధాలు
పాత్రను బట్టి, పాత్రలో ఉండే సందర్భాన్ని బట్టి ఏ పాత్ర ఏ మాటలు మాట్లాడవచ్చునో ఉండే పదముల యొక్క ఔచిత్యం కానీ, ఆ వాక్యముల యొక్క ఔచిత్యం కానీ, రసము యొక్క ఔచిత్యం కానీ ఇదంతా పాటించిన కవి ఒకే ఒక కవి వాల్మీకి. తర్వాత వాల్మీకిని ఆదర్శంగా తీసుకుని వ్యాసుడు తగ్గిన కావ్యాలు రాశాడు అనడానికి పురాణం యొక్క ఆధారమే. నేను కొత్తగా చెప్తున్న మాట కాదు. వ్యాసుడు పరాశర మహర్షి తన తండ్రి గారు ఒక పురాణాన్ని రాశాడు. పరాశర మహర్షి కృతమైన పురాణం విష్ణు పురాణం. 18 పురాణాలు కూడా వ్యాసుడికి కావు, 17 పురాణాలే వ్యాసుడు. ఒక పురాణం మన తండ్రి గారు. ఈయన పరాశర కుమారుడే కదా, తండ్రి గారి ఆస్తి ఏర్పడింది కాబట్టి ఆ పురాణం కూడా ఈయన కౌంట్లో పడింది. కానీ పరాశర మహర్షి పురాణం తన తండ్రి వలె పురాణాలు రచించాలని ఆయన తపస్సును ఆచరిస్తే భగవంతుడు ప్రత్యక్షమైన శ్రీహరి ప్రత్యక్షమై పఠ రామాయణం వ్యాస, ఆయన వ్యాస రామాయణాన్ని చదివి దానివల్ల ఏర్పడినటువంటి ఔచిత్య భరితమైన సాహిత్యంతో పురాణం రచించు అని వర్ణించారు. వ్యాసునికి కూడా రామాయణం ఆదర్శమే. కానీ క్షేమేంద్రుడు ఔచిత్యంచార్చి కవికంఠాభరణంలో ఒక మాట చెప్తూ సకల భువనైకోపజీవ్య కవి వ్యాసుడు రచించారు. లోకంలో ఏ ప్రపంచంలో ఏ మూల ఏ కవి ఉన్నా ఆ కవికి ఉండే కవిత్వం అంతా కూడా అలా పరంపరగా చూస్తే మరి వ్యాసుడి దగ్గర ఆగాలి. వ్యాసుడి కవిత్వం నుండి అన్ని రకాల దశల్లో ఉండే కవిత్వము ఏర్పడింది అనడానికి భువనైక ఉపజీవ్య కవి వాల్మీకి వ్యాసుడు. ఉపజీవ్యం అంటే ఆయన రాసిన గ్రంథములలో ఉండే అలంకారములు రీతులు అవన్నీ చూసే దగ్గర కవులంతా కూడా ఏర్పడ్డారు అని ఒక అందమైనటువంటి ఒక మాటని కవికంఠాభరణంలో క్షేమేంద్రుడే చెప్తాడు. క్షేమేంద్రుడి వ్యాసదాసుడు అని పేరు. వ్యాసదాసాభరణాన్న క్షేమేంద్రేణ విరచితము కవికంఠాభరణమని సుముక్త తిరగమని చాలా అద్భుతమైనటువంటి గ్రంథాలు రచించినటువంటి ఆలంకారికుడు క్షేమేంద్రుడు. ఆయన ఈ ఔచిత్యమైనటువంటి అంశాన్ని చాలా గొప్ప ప్రస్తావన చేసి అది రామాయణంలో ఎల్లెడలా అద్భుతంగా ప్రకటించబడుతుంది అని చెప్పారు. అది వాల్మీకి పచ్చందాదేవతే బ్రహ్మన్ సరస్వతే ప్రవృత్తేయం సరస్వతి. వాల్మీకి బాధతో ఉంటే మేము బాధపడకయ్యా, బ్రహ్మదేవుడు అంటున్న మాట నా యొక్క సంకల్పం చేతనే నీ నోటి నుండి వాక్కు వెలువడింది అని చెప్పింది. అలా ఆదికవి అయిన వాల్మీకి రాసిన ఆది కావ్యానికి మొట్టమొదటి ఆది శ్లోకం లౌకిక సాహిత్యంలో అదే మొదటి శ్లోకం. మా నిషాద ప్రతిష్టాత్వం అగమః శాశ్వతీ సమాః యత్రౌచ మిథునాదేకం అవధి కామమోహితం. ఒక అందమైన శ్లోకం ఇది. ఆయన ఘట్టాన్ని చూస్తూ చెప్పిన శ్లోకమే అయినా తాను రాయబోయే కావ్యానికి కూడా సూచికార్థకమైన శ్లోకమే. ఇందులో ఉండే కొన్ని పదములను జాగ్రత్తగా విడదీసి అన్ని కాండలు ఈ శ్లోకంలో ఉన్నాయి అని వ్యాఖ్యానం తేల్చిన మాట సామాన్యమైన మాట. ఆ శ్లోకంలో అంత బలం ఉన్నది, అంత శక్తి ఉన్నది ఆ శ్లోకం. మామూలుగా చూస్తే హే నిషాద, ఓ పోయేవాడ, ప్రతిష్టాత్వం మా అగమః, నువ్వు ఎక్కువ కాలం ఉనికిని ఉండవుగా, ఉనికిని పొందకుండా ఉండుగాక, ఉండవుగాక, చనిపోదుగాక తాత్పర్యం. మనిషాల ప్రతిష్టాత్వం అగమః శాశ్వతీ సమాః, ఎక్కువ కాలం నువ్వు బతకవయ్యా. ఎందుకు తెలుసిన కారణం చెప్పచ్చు. ఎత్తు యస్మాత్ కారణాత్ ఎత్తు క్రౌంచ మిథునాదేకం, క్రౌంచ పక్షుల జంట నుంచి అవధీహి కామమోహితం, కామమోహితుడైన ఒక మగపక్షిని కూర్చిన కారణంగా నువ్వు ఎక్కువ కాలం బతకవు అని ఆయన ఒక శాపాన్ని పెట్టాడు. శాపం అంటే ఏదో పట్టు హాపం కాదు. శాపం అంటే తిట్టు అంటారు సంస్కృతం. శపతి అంటే తిడుచున్నాడు అంటే మందలిస్తున్నాడు. అలా శాపాన్ని పెట్టాడు. బట్టి మనం చాలా బాధపడ్డాడు. ఏమిటి నాకు నోటి పెట్ట చాలా అందంగా సమాక్షరై సరైన అక్షరములతో అందంగా ఇది వచ్చింది, కానీ అదే ఇది శోకంలా వచ్చింది అని బాధపడుతున్న సమయంలో
పక్కనే ఉండే భరద్వాజ నుంచి దాన్ని మళ్ళీ అనువాచన సోను వ్యాహరణాత్మూయ శోకత్వమాగత అంటే కానీ వాల్మీకియే రాస్తూ మా శిష్యుడు మళ్ళీ దాన్ని పునఃశ్రవణ చేసినప్పుడు అది శోకం కాదు శ్లోకం అని అర్థమైంది అని ఆయన మాట. అది శ్లోకం అనగానే ఆది శ్లోకం ఇది. శ్లోకం అనగానేమి అని అంటే మంత్రమునకే శ్లోకం అని వేదంలో మంత్రము అంటాం. శ్లోకం అంటే సంస్కృతంలో శ్లోకం అండి, పద్యం అంటే తెలుగులో పద్యం అండి, పోయం అంటే ఇంగ్లీష్లో కవిత్వం అంటే అనుకుంటాం కదా. పద్యము అంటే తెలుగులో పద్యానికి తెలుగులో పేరే లేదు. ఆలోచించి తెలుగులో పద్యాన్ని ఏమంటారు? పద్యమే అంటారు. పద్యం తెలుగు పదమా? సంస్కృత పదం. పద్యము, శ్లోకము, మంత్రము ఇవన్నీ మంత్రములకే ఉండే పర్యాయ పదాలు. అందుకని వేదంలో మనం ఊరికే తెలియడం కోసం మంత్రం చెప్తున్నాం తప్ప అథ తదప్యేష శ్లోకో భవతి యతో వాచో నివర్తంతే తదప్యేష శ్లోకః, ఈ మంత్రము ఈ విషయాన్ని చెబుతోంది తెలుసుకో అని వేదం చెప్తుంది. అంటే మంత్రము శ్లోకము వేరుగా. శ్లోకం అనగా మంత్రం అనే పేరు, మంత్రానికి శ్లోకం అనే మరొక పేరు. అథ ప్రాప్నోడిత శ్లోక బ్రాహ్మణంలో వస్తుంది. ఇక్కడ శ్లోక అంటే మంత్రం అనే అర్థం. శ్లోక అనే పదానికి అర్థం ఏంటి? మంత్ర అంటే మననాత్రాయతే, దాన్ని మననం చేస్తూ ఉంటే ఆ శక్తి వల్ల ఆధ్యాత్మికమైనటువంటి శక్తి పుట్టి మనం కాపాడుతుంది అనే మంత్రానికి అర్థమైతే, శ్లోకం అనగానేమి అంటే శ్లోకృ సంఘాతే అనే ఒక ధాతువు ఉంటే అర్థం. శ్లోకు సంఘాతే అంటే అర్థం మంత్రం పరంగా వ్యాఖ్యానిస్తే కనుక ఋషి, దేవత, ఛంద, సిద్ధి ఇవన్నీ కలిసి దేని ఎందైతే మిళితమై ఉంటాయో, సంఘాతమై ఉంటాయో దానికి శ్లోకము అని పేరు. మంత్రమే కదా. మంత్రానికి ఋషి ఉంటాడు, దేవత ఉంటుంది, ఒక ఛందస్సు ఉంటుంది, దానికి సిద్ధి ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. కానీ శ్లోకం అని మంత్రానికే పేరు. కానీ ఎప్పుడైతే వాల్మీకి నోటి వెంట ఒక మంత్రంలాగా సమాక్షరై అంటే ఉపనంతంగా కనుక ఒక వచ్చేటప్పటికి ఇది శ్లోకమా శ్లోకమా అని ఆయనే ఆశ్చర్యపోయేంత స్థితి. అది మంత్రమా తిట్టేది మంత్రమే. ఆ స్థితిలో బ్రహ్మదేవుడు వచ్చాడు. నీకు నారదల కలిసి ఉపదేశించినటువంటి అద్భుతమైనటువంటి ఆ 16 గుణముల వ్యాఖ్యానమైన 100 శ్లోకాల కథని నువ్వు నా యోగ దృష్టితో అద్భుతంగా రాస్తావు. వాళ్ళ నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత అదే ఆలోచిస్తున్నానైనా తమసా నది తీరానికి వెళ్ళి ఉదయం కూడా జరిగింది. 6-8 మధ్యలో నారద మహర్షి వచ్చాడు. ఆయన దగ్గర ఈ ఉపదేశం అంతా పొందాడు. 11 ఆ సమయంలో తమసా నది తీరానికి వెళ్ళాడు. వాళ్ళు అంటే ఈ కావ్యానుభావానికి ముందుండే గంట. అప్పుడు ఇంకా సరిగ్గా సమయం ఉంది. సంధ్యావందనానికి సరిగ్గా సమయం చూస్తే సంధ్యావందనానికి ఒక కాలం, ఆ కాలం జపానికి ఉపస్థానానికి వాడికి కాదు, అర్ఘ్యప్రదానాన్ని సకాలం. అలాగే పెళ్లిలో ముహూర్తం అంటే ఏంటండి అంటే పాఠగ్రహణం ఒకరికి, జీలకర్ర బెల్లం ఒకరికి అలా ఉంటుందో, సంధ్యావందనంలో సకాలము దేనికి వర్తిస్తుంది? అర్ఘ్యప్రదానానికి వర్తిస్తుంది. కాబట్టి అర్ఘ్యప్రదానానికి సమయం ఉందని వాల్మీకి అలా తమసా నది తీరంలో తిరుగుతూ ఉంటే ఆ తమసా నది తీరానికి వచ్చాడు. అక్కడ ఆ నదిని చూస్తున్నాడు. మనస్సులోనేమో నారద మహర్షి చెప్పినటువంటి ఆ కథే తిరుగుతోంది. ఆ నోటి వెంటేమో ఆ శ్లోకం, నేను చెప్పిన శ్లోకం మళ్ళీ మళ్ళీ అనుకుంటున్నాడు. తమసా నది తీరానికి వచ్చాడు. ఒక అందమైన శ్లోకాన్ని చెప్పాడు. అకర్దమ విధం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్యమనో యథా. ఇది వ్యాఖ్యానిస్తూ మాహేశ్వర తీర్థులైన గోవిందరాజులైన చాలా ఆనందపడిపోతారు ఈ శ్లోకం. ఈ శ్లోకము వాల్మీకి ఒక హృదయంలో ఒక అలజడి. నేను చెప్పింది తప్ప శాపమా కాదు శ్లోకంలా ఉంది. అది బ్రహ్మదేవుడేమో నువ్వు ఆ శ్లోక రూపంలోనే నువ్వు రామాయణం అంతా ఆయన చెప్పినట్టుగా అయింది. కథ చూస్తే చాలా విలువైన కథ, మంచి మనిషి కథ. రామాయణం అంటే దేవుడి కథ, జాగ్రత్తగా ఇది ఒక ఉపోద్ఘాత. రాముడి కథ, రామాయణం ఎవరి కథ అంటే ఏం చెప్పారు? రాముడి కథ అని చెప్తే వాడికి రామాయణం తెలియనట్టు లెక్క.
ఎందువల్ల వాల్మీకి ఆశ్రమానికి నారద మహర్షి వచ్చింది. వాల్మీకి మహర్షి అప్పటిదాకా వాల్మీకి అనేవాడు అప్పటిదాకా చాలా కిరాతకంగా బతికేవాడు. ఎంత కిరాతకంగా బతికాడంటే మనం ఊహించడానికి కూడా చెప్పలేనంత కిరాతకంగా బతికాడు. అంటే పశువుల్ని చంపడం, దారి దోపిడీ చేయడం, ఇలా ఒక రకమైన క్రూర ప్రవృత్తితో తాను బతికాడు. బతికిన వాడు సప్తఋషులకు అనుగ్రహం చేత కాస్త ఒక మంచి గుణం అప్పింది. ఏముంది మళ్ళీ వదిలిపెట్టేద్దాం, ఏదో తపస్సు చేసుకుంటూ ప్రశాంతంగా ఉందాం అనిపించింది. అప్పటికి ఆయన మనసులో ఉండే అభిప్రాయం ఏమి అంటే, మంచిగా ఎవరైనా బతకగలుగుతారో లోకంలో, నేను ఇప్పటిదాకా చక్కగా బతికే కదా, మంచిగా బతకాలంటే కొద్ది మంచిగా అలవాటు చేసుకుంటుంటేనే చాలా కష్టంగా, చాలా భారంగా. మరి మహర్షి మారుతున్నాడు. కొద్ది మంచితనాన్నే లోకం చాలా గౌరవిస్తుంది, కానీ పూర్తిగా మంచివాడిని కదా. అలాగా పూర్తిగా మంచివాడైన వాడు ఎవరైనా ఉంటారు శ్లోకంలో. అలా నిజంగా మంచివాడు లోకంలో ఉంటే అది గొప్ప అద్భుతమైన అంశం కదా అని ఒక మనస్సులో ఉండే భావన. నారద మహర్షి అంతవాడు ఇంటికి వచ్చాడు. నారద సామాన్యుడు కాడు కదా, బ్రహ్మమానస పుత్రుడు. ఆయన వస్తే వాల్మీకి అడవలసిన మొదటి ప్రశ్న ఏమి అంటే, ఇప్పటిదాకా నేను పాపాలు చేశానండి, నేను తరిస్తానా తరించనా, నాకు మోక్షం ఉందా లేదా, ఇదే అడగాలి. కానీ వాల్మీకి అలా నారద మహర్షి ఉపచారాన్ని చేసి తపస్వాధ్యాయనిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుత్రులో. తపస్వాధ్యాయనిరతం వాగ్విదాంబరం మునిపుంగవం అయిన నారద మహర్షిని తపస్వి అయిన వాల్మీకి అడిగారు. ఇది మన శ్లోకం, ఆయన రాసిన శ్లోకం. తపస్వి అంటే సంస్కృతం 2 అర్థాలు ఉంటాయి. తపస్సు చేసేవాడు ఒక అర్థం, విచారపడేవాడు ఒక అర్థం. మన నాటకాలు చూస్తే ఏ తపస్విని అంటారు, ఆ విద్యాశాఖంతో నాటకాలు. తపస్వి అంటే విచారగ్రస్తురాలైన వాడు కూడా తపస్విని అంటారు. ఈ తపస్వి విచారగ్రస్తుడు. నారద మహర్షి రాగానే ఆయన్ని 3 గుణాలు చెప్పాడు. తపః స్వాధ్యాయ నిరతుడు, తపస్సు ఎందు స్వాధ్యాయము ఎందు నిరతుడు. ఈ 2 పదాలు ఎందుకు వాడాడు అంటే, జ్ఞానం ఉండాలి, అనుష్ఠానము ఉండాలి. ఒక ఉపన్యాసాలు చెప్పి పాటించని వాడు ఉంటే ఎందుకు ఉపన్యాసం? పాటించేవాడు చెప్పలేకపోతే వాడి ఆచరణ లోకానికి పెద్ద ఉపకరించేది ఏముంటుంది కదా. జ్ఞానము అనుష్ఠానము 2 కూడితేనే వాడి గురువు అని అంటారు. ఉభాభ్యామేవ పక్షాభ్యాం యథార్థే పక్షిణాం గతి తథైవ జ్ఞానకర్మాభ్యాం. 2 రెక్కలు ఉంటేనే పక్షి ఆకాశంలో ఎగరగలదు. ఈ జ్ఞాన అనుష్ఠానములు ఉంటేనే వాడు గురువు కాదు. జ్ఞానం అనుష్ఠానమువై నాథవై ఉదయనాన గురువై అడైందట్టారు అంటారు ఉపదేశరత్నమాల అనే ప్రబంధంలో మనవాడ మాముని గురువు. ఈ 2 ఉండాలి. ఈ 2 ఉన్నవాడు నారదుడు కాబట్టి తపస్వాధ్యాయ. స్వాధ్యాయం అనగా అనుష్ఠానం, తపస్సు అనగా జ్ఞానము. ఈ 2 ఉన్నవాడు. ఆయన్ని అడిగారు. ఆయన అడిగితే చెప్పేవాడు. ఆయన చెప్పలేని వాడైతే ఉపయోగం ఉంది కనుక ఈ 2 ఉన్న లోకానికి అందించేదాన్ని చెప్పారు. సరాక్షరంగా అధీతి బోధాచరణ ప్రచారణై 4 వాక్యములు పడారు. అధీతి తాను చదువుకోవాలి, తన అర్థావగాహనం బోధ అంటారు. అది అర్థమయ్యేటట్టుగా ముందు వాడికి చెప్పగలిగారు. తనకు ఎదుర్కొంటా ఉంటే వాడి శిష్యుడికి. అంటే ఈ 2 ఉండాలి. ఇక్కడ వాగ్విదా ఉన్నారు. వాగ్విదా ఉన్నారు అంటే మాటలు చెప్పడంలో అర్థమయ్యేటట్టుగా చెప్పడంలో చాలా గొప్పవాడు. అంతేనా? మునిపుంగవుడు అంటే అర్థం మననశీలు. ఏది వస్తే చెప్పి వెళ్ళిపోవడం కాదు కదా. ఉపన్యాసం అంటే ఆ సమయంకి ఏది వస్తే చెప్పేసి వెళ్ళిపోతే అది మునిత్వం కాదు. ఏది చెప్పదలుచుకున్నామో దాని ఎందుకు పూర్తి అభినివేశం ఉంది, దానికి ఉంటే సాకల్యంగా దాన్ని విషయాన్ని తెలుసుకుని అది వాడికి అర్థమయ్యేటట్టుగా చెప్పేటట్టుగా ఉపమానాన్ని ఉదాహరణని తీసుకోగలిగి చెప్పగలిగితే అది ఏదో మునిపుంగవచ్చు. అది మననశీలత. అంటే ఇవన్నీ ఉన్నవాడు కాబట్టి ఆమె మనిషి ఏమని సర్వభూతహిత అని 16 గుణములను ప్రశ్నించి చివరి చెప్పింది. కస్య బిభ్యతి దేవాశ్చ జాతదోషస్య దివ్యమే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం కిమే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుం ఏవం విధం నరం అని
ఇలాంటి 16 మంచి గుణములున్న మంచి మనిషి గురించి నాకు చెప్పు. అంటే ఈ అడిగిన ప్రశ్నని మంచి మనిషి కథ నాకు చెప్పు, అంతే కదా. నారద మహర్షుడు రాముడి గురించి చెప్తున్నా చెప్పరా? ఒకసారి ఆలోచించి అప్పుడు కష్టమయ్యా బహవో దుర్లభాశ్చైవ యత్వయా కీర్తితాగుణాః మునే వక్ష్యామి అహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః. ఈ 16 గుణములు అడిగితే ఆయన అంటాడు బహవో దుర్లభాశ్చైవ. అయ్య బాబు ఇన్ని గుణాలు అడిగాడు, ఇన్ని గుణాలు ఉండేవాడు ఎవడో లోకంలో ఉంటాడురా. అయినా ఒకసారి నేను తపస్సుతో ఆలోచించి చెబుతాను, ఆ మనిషి ఎవరో చెబుతాను అంటూ దైవ శ్రూయత నరః. అలాంటి మంచి మనిషి ఇతను అని చెప్పాడు. ఆ మంచి మనిషి పేరు రాముడు. అది కృష్ణుడా రాముడా ఇంకో ఏ పేరు పెట్టుకున్నా మంచి మనిషి అని జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. కాబట్టి ఈ మనసులో ఏం నడుస్తుంది అంటే మంచి మనిషి యొక్క కథ లోకానికి చెప్పాలి. చెప్తే ఈ మంచి మనిషి కథను తీసుకుని ప్రతివాడు మంచి మనిషిగా మారడానికి ప్రయత్నం చేస్తారు. లోకోపకారకమైన బుద్ధితో తాము చేస్తున్న పని ఇదే మనస్సులో తిరుగుతోంది. కాబట్టి తమసా తీరంలోకి వచ్చేటప్పటికీ ఆయన అకర్దమం ఇదం తీర్థం భరద్వాజాయ భరద్వాజ వ్యాఖ్య చూడు. అకర్దమం తీర్థం రమణీయం ప్రసన్నాకు అని 4 విశేషణాలు వేశారు. ఈ 4 విశేషణాలు రామాయణం మొత్తానికి కూడా కావ్య లక్షణములు చెప్పే పదం. సాహిత్యాంశముల యొక్క ఉత్పత్తిని చేసేటువంటి 4 పదం. ఇది ఆ కవి యొక్క అద్భుతమైనటువంటి చాతుర్యం. ఏమిటి అంటే అమరి అకర్దమం, బురద లేకుండా ఉంది. పైకి బురద లేకుండా ఉన్నా కాలు పెడితే ఏమవుతుంది, కింద ఉన్న బురద మళ్ళీ పైకి వచ్చేస్తుంది కదా. అలా ఉంటాను నేను. అకర్దమం అంటే కర్దమయుతం, వికర్దమం, అకర్దమం. ఈ పదములన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచిస్తే అకర్దం అంటే ఈ ప్రవాహానికి మట్టి కొట్టుకుపోయి గులకరాళ్ళు పైకి తేలి మనం కాలు పెట్టినా నిర్మలత్వం చెరకుండా ఉండే తీర్థం అకర్దమము. అకర్దమం అంటే అదే. తర్వాత అకర్దం ఇదం తీర్థం అంటారు. నది అనొచ్చు కదా. సామాన్యంగా మనకి తీర్థము అంటే మంచి నీళ్ళను జలం యొక్క వికారము అనుకుంటాం. కానీ అది కాదు. సంస్కృతంలో అర్థం తీర్థం అనగానేమి అంటే సర్వ అవతరణ పాన అవగాహన యోగ్యం జలం తీర్థం. అది తీర్థం. అందరూ కూడా తినడానికి, అందరూ కూడా పానం చేయడానికి, అందరూ కూడా హాయిగా స్నానం చేయడానికి వీలైన ప్రదేశము తీర్థము అని పేరు. ఇదివరకు దీన్ని చెప్పాలంటే ఘాటు అనే ఘట్టములు అని. తెలుగులో ఘట్టము, సంస్కృతంలో ఘట్టము అనే దానికి సంస్కృతంలో వేదంలో తీర్థం మన తీర్థాన్ని ఉన్నది అంట. అది తీర్థాన్ని వాడ నీళ్ళింపులు కాదు అర్థం. నేను ఎక్కడ దిగితే ఇబ్బంది లేని రీతిలో నేను స్నానాన్ని చేసి మళ్ళీ పైకి సురక్షితంగా రాగలుగుతాను ఆ ఒడ్డు చెప్పవాలి. అందుకని తెలియకుండా నదుల్లో దిగకూడదంటారు కదా. ఎక్కడ సుడుకుంటాడో తెలియదు, ఎక్కడ గుంతలు ఉంటాయో తెలియదు. తెలిసిన వాడు చెప్పాలి, ఓ ఇక్కడ ఇది ఘట్టమయ్యా, ఇక్కడ దిగమని చెప్పాడు. తీర్థం అనగా ఘట్టము అని అర్థం. అంటే దిగడానికి వీలైన ప్రదేశం. అది ఎలా ఉండాలి? కొంతమంది వెళ్ళాలి, కొంతమంది వెళ్ళకూడదు అనేది కాకూడదు. కొంతమంది బావుల్లో ఈ బావి దగ్గర వీళ్ళు రావడానికి వీల్లేదు, ఆ బావి దగ్గర కొంచెం ఆన్సర్ ఉండేది. అప్పుడు ఉండేటువంటి ఆచారాన్ని బట్టో లేకపోతే ఉండే మోక్షాన్ని బట్టో ఏదో ఉండేది. కానీ తీర్థం అలా ఉండకూడదు. మీరు భారతంలో ఒక అర్థమైన కథగా అనిపిస్తుంది. పాండవులంతా కూడా నదీ తీరానికి, గంగా నదీ తీరానికి వెళ్తున్నప్పుడు చిత్రరథుడు అనే గంధర్వుడు కూడా ఆపుతాడు. ఆపి నది యొక్క గొప్పతనాన్ని చెప్పబోయా అని అయితే అర్జునుడు చాలా అర్థంగా చెప్తాడు. ఎక్కడైతే వీరు వారని తేడా లేకుండా, ఏ రకమైనటువంటి వివక్ష లేకుండా, ఇది మనుషుల్లోనే కాదు జంతువులు, సరీసృపాలు, వీటికి కూడా ఎవరికి ఎలాంటి వివక్ష లేకుండా అందరూ సేవించదగినదేదో అది నది. నదిలో మనము మునుగుతాం. నది పవిత్రమే. మన పక్కనే ఒక కుక్క మునుగుతాం. కుక్క మనము కలిసే నదిలో మునుగుతాం. లీఢా పిభా దుష్యేక్ష్వాతు
నతావత నహిషునా లేఢాపి భాగీరథి దుష్యేక్ష్వాపి రజ్యతే నచ విభేతి ఆర్తిస్తు శాపేక్షుణ. కుక్క దిగింది కదా అని గంగ ఎప్పుడు అపవిత్రం కాదు కదా. అంటే కుక్క దిగి పవిత్రం అవుతుంది, మనిషి దిగి పవిత్రం అవుతాడు. అలా ఎవరు దిగినా పవిత్రమయ్యే చోటు తీర్థము అంటారు. ఇప్పుడు రామాయణం గురించి రాస్తున్నాడు, రాముడి కథ రాయబోతున్నాడు. కాబట్టి అకర్తమం రామకథ, తీర్థం రామకథ అంటే అర్థం అందరికీ అవగాహన, అందరూ వాడవాడ దిద్దుకోవడానికి వాడవాడిని సరిదిద్దుకోవడానికి మిగిలినటువంటి కర్తవ్యం. అకర్తమం ఇదం తీర్థం. మరి ఎలా రాయబోతున్నాడు? రమణీయం, చాలా అద్భుతములైన అలంకారములతో రాయబోతున్నాడు. ఒకవేళ కనుక ఇప్పుడు మనం కావ్యం రాయాలంటే ఏ ఏ అలంకారాలు ఏ ప్లేస్లో ఉండాలి, ఏ ఏ గుణాలు ఏ సమయంలో ఏ రసానికి వాడాలో లక్షణకారులు అని చెప్పారు. కానీ వాల్మీకి ముందు లక్షణకారులే లేదు. వాల్మీకి మొదటి కవి, ఆయన గ్రంథమే లక్ష్యగ్రంథం. కాబట్టి వాల్మీకి ఏముంటాయి కనుక ఆయన అనుకున్న ప్రణాళిక రమణీయం, చాలా అందమైనటువంటి శబ్దాలంకారములతో అర్థాలంకారములతో చేక లాట ఇత్యాది విప్రాసలతో రకరకాల అలంకారాలతో కూర్చి నేను రాయాలి. రమణీయం ఇది ఎలా ఉంటాయి? ప్రసన్నాంగు అన్ని నదికి రామాయణానికి అన్వయాలి. అకర్తమం బురద లేకుండా ఉంటుట, తీర్థం అందరూ దిగేటట్టుగా ఉంటుట, రమణీయం చాలా అందంగా అక్కడ డాన్సు బీచు ఉందనుకోండి బాగుంటుంది కదా. రమణీయం నది అందంగా ఉండాలి, అక్కడ ప్రదేశం శుభ్రతగా ఉండాలి. ప్రసన్నాంగు పెద్ద సులువు ఉండాలో లేకపోతే పెద్ద పెద్ద అడలో వస్తుంటే స్నానం చేయడం కష్టం కాబట్టి ప్రసన్నమైన అంపు కలిగి ఉంటుంది, ప్రసన్నంగా పాల్గొంటారు. ఇది నదీ పరంగా అన్వయం. రమణీయం అంటే అనేక రకాల శబ్దాలంకారములతో అర్థాద్యలంకారములతో నేను రాయాలి. రమణీయం. ప్రసన్నాంగు అంటే ప్రసాద గుణమే ప్రధానముగా కలిగినట్లుగా నేను రామాయణాన్ని చెప్తాను. అందుకే మీకు రామాయణంలో ఏ ఘట్టం చూడండి, యుద్ధ ఘట్టం తీసుకున్నా కూడా ఆ ప్రసాద గుణం అనేది ఎక్కడ దెబ్బతినకుండా అంటారు. అది అసామాన్యమైన విషయం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రావణాసుడు రాముడు యుద్ధం చేస్తున్నారు, చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. చివరి యుద్ధం చేతవ్యమితి కాముస్థ భర్తవ్యమితి రావణ అంతమైన పదం పడతారు వాళ్ళకి. రాముడేమో జయించాలి అని యుద్ధం చేస్తున్నాడు, రావణాసుడేమో సంపేయాలి యుద్ధం చేస్తున్నాడు. తేడా. రాముడేమో జయించాలి యుద్ధం చేస్తున్నాడండి, రావణాసుడు చంపేయాలి యుద్ధం చేస్తున్నాడు. ఈ విడలో ఉండే తేడాను కూడా ప్రసాదమైన రీతిలో చెప్పే అద్భుతమైనటువంటి పదములు వాల్మీకి రావడానికి పోకుండా కనిపిస్తాయి. ప్రసన్నాంగు, ఇలా ప్రసన్నాంగుగా దీనికి పోలిక పెట్టాడు వాల్మీకి. అద్భుతమైన సన్మనుష్య మనోయథ, మంచి మనిషి యొక్క మనస్సులా ఉన్నది అన్నాడు. ఈ నది తమసా నది. దానికి రాయబోయేటువంటి కావ్యం కూడా మంచి మనిషి యొక్క మనస్సు. మనస్సు అంటే మనస్సు ఎప్పుడు మనకు తెలుస్తుంది, అక్కడ చేసే క్రియ ద్వారా తెలుస్తుంది. కాబట్టి వాల్మీకి తన కావ్యానికి రామకావ్యమనో ఏదో పేరు పెట్టకుండా ఒక అందమైన పేరు రామాయణం అని పెట్టాడు. అంతకు ముందు లేదు, తర్వాత ఎవరు పెట్టినా కాపీ అవుతుంది. రామాయణం అంటే అర్థం రాముడి సత్ప్రవర్తన ఇది అర్థం. రామాయణం అంటే రాముని యొక్క అద్భుతమైన ప్రవర్తన. అది ప్రసన్నాము సన్మనుష్య మనోయథ. ఈ ఒక్క పదంతో వ్యాఖ్యానం చాలా ఆనందిస్తారు. అలా సరే తాను ప్రారంభిస్తూ తాను ఈ శ్లోకమేమో ఆ రామాయణం మొత్తానికి తాను అనిపిస్తున్న ప్రణాళిక ఎలా రాయలేదు, ఏ దోషము లేకుండా రాయాలి. అకర్తము అందరూ చదివి అందరికీ ఇది హితకరమయ్యేటట్లుగా రాయాలి. తీర్థం అంటే ఏ చిన్న పిల్లవాడు చదువుతున్నా కూడా వాడికి అర్థమయ్యే రీతిలో రాయాలి. రమణీయం అంటే ప్రసన్నాంగు చదువుతున్నప్పుడు ఎవ్వరికి ఆవేశాలు రాకూడదు. కొన్ని సినిమాలో సీరియల్ చూస్తుంటే గుండెలు మండిపోతుంది, ఏదో ఆందోళన అలసడి కలుగుతుంది. రామాయణాన్ని చదవండి, పారాయణ చేస్తారు కాబట్టి రామాయణం పారాయణ చేస్తుంటే ఏమాత్రం అలసడి లేని ఒక తీరు అర్థం.
ఏ పురాణము అర్థం కాదు కానీ వాల్మీకి రామాయణంలో సంస్కృత జ్ఞానం కొద్దిగా ప్రవేశం ఉంటే చాలు ప్రతి శ్లోకము అర్థం లోతుగా అర్థం కాకపోవచ్చు అక్కడ విషయంలో అర్థం అంతగా రాయడానికి అసాధ్యమైన పని. వ్యాసుడు కొన్ని లక్షల శ్లోకాలకు అర్థములు ఇచ్చిన వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి ఆ మధుమయత ఆ శ్లోకాల రాల. అందుకని భోజ మహారాజు అర్థమైన మాట అంటారు చెంపు రామాయణం ప్రారంభంలోనే మధుమయ భణితి నా మార్గదర్శి మహర్షి. మధురముదైన పలుకులు పలకడంలో మార్గదర్శి ఎవరు? వాల్మీకి. ఎందువల్ల ఆయన మనస్సు లాంటి ఆయన కోరుతున్నటువంటి లక్ష్యం అలాంటిది, వ్రాసిన కావ్యము కూడా అలాంటిది. కానీ ఈ 4 విశేషణములు కూడా రామాయణ కావ్యానికి ఇటు తమసానది తమసానదికి కూడా అన్వయించేటట్టుగా వ్యాఖ్యాతులు చాలా అందంగా చెప్తూ, కానీ ఆ 2వ సర్గలో చివరిలో ఒక శ్లోకాన్ని ఇస్తాడు. తదుపగత సమాస సంధియోగం సమమధురోపగతార్థవాక్యబద్ధం ప్రభువన చరితం ముని ప్రణీతం దశశిరసస్త్యవధం నిశామయత్వం. చాలా గొప్ప శ్లోకం. ఎందుకు గొప్ప శ్లోకం అంటే రామాయణం ధ్యానం చేసేవాళ్ళు ఈ శ్లోకాన్ని కూడా ధ్యానం చేస్తారు. రామాయణ ధ్యాన శ్లోకాల్లో ఏ సంప్రదాయం వాళ్ళకైనా స్మార్త సంప్రదాయమా, వైష్ణవమా, మాధ్వమా, అందరికీ కూడా ఈ శ్లోకం. ఎందుకు ఈ శ్లోకం చెప్తారు అంటే వాటికి చేసిన ప్రతిజ్ఞ. నేను ఎలా రాస్తానంటే కావ్యాన్ని తదుపగత సమాస సంధి యోగం, ఉపగత సమాస సంధి యోగం ఉన్నాయి. ఇవన్నీ వ్యాకరణ అంశాలు, మరి సాహిత్య అంశాలు ఇవన్నీ కూడా. అది ఒక్కోదాన్ని నిర్వచనాలు చెప్తూ పెడితే ఏదో పాఠంలో అయిపోతుంది కాబట్టి వెళ్ళాలి. తదుపగత యోగం, సమాస యోగం, సంధి యోగం, ఇవన్నీ మా సాహిత్యాంశాలు. ఉపగత అని సామాన్యంగా తీసుకుంటే కనుక ఉపగత ఆ సందర్భానికి ఉచితమైన, ఉపగత అనే పదానికి అర్థం 2 అర్థాలు. ఒకటి ఉచితమైన ఒక అర్థం, ఒకటి సమీపమైన. ఇప్పుడు ఎక్కడన్నా ఒక అంశం చెప్తున్నప్పుడు సామీప్యమైనటువంటి అంశాన్ని చెప్పండి, వారికి అర్థం కావడం. సుందరకాండలో హనుమంతుడు లంకకి వెళ్ళాడు. రావణాసుడు ముందు కూర్చున్నప్పుడు రావణాసుడికి ఆయనకి సంభాషణ అయింది. ఎరుగా కాకపోయినా సంభాషణ అయింది. ఎందుకు వచ్చావని అడిగితే కొన్ని కారణాలు చెప్పాడు. చెబుతూ ఒక అర్థమైన రాముడు కథ వస్తాయి చెప్తాడు. రాముడు ఇలా వచ్చాడు, అడుగుకి రావాల్సి వచ్చింది, ఆ తర్వాత ఇలా వచ్చాడు, సీతమని ఎవడో ఆహ్వానించాడు, జలస్నానం నుంచి జలాయుడు ఇలా చెప్తూ వచ్చి వారిని చెప్పాడు అని చెప్పారు హనుమంతుడు. చెప్పే ఒక అందంగా ఏమంటాడు చూస్తున్నా, త్వయా విజ్ఞాత పూర్వశ్చ వాలీ వానర పుంగవః శరేణైకేన బాణేన దివ్యతే. ఒకే ఒక్క బాణంతో నీకు తెలిసిన వాటిని రాముడు చంపేశాడయ్యా అంటే ఇక్కడ ఏముంది? రావణాసుడికి హెచ్చరిక. అంటే ఒకప్పుడు వాలి రావణాసుడిని 30 దిక్కులు పెట్టినాడు. వాలి బలం కంటే రావణ బలం తక్కువ. ఇది పురాణం కూడా చెప్తాయి. చాలా మందితో యుద్ధం చేసిన తర్వాత అంతా వారిదిరిగడం అంటే వారిని ఎదుర్కొండా వెళ్ళకూడదని, వారి మెడలో ఒక హారం ఉంటుంది, అది ఎదుటివారిని శక్తిని ఆకర్షిస్తుంది. కానీ వెనక నుంచి పట్టుకుంటే ఆ పట్టుకున్న రావణాసుడిని గట్టిగా నొక్కి దాని అన్ని సముద్రాల్లో తిప్పి ఉంచి విడిచిపోతాడు. ఆ తర్వాత రావణాసుడు ఒప్పందం చేసుకున్నాడు వారితో, ఇక్కడి నుంచి నీ రాజ్యము నా రాజ్యము, నా రాజ్యం కావాలంటే నువ్వు తీసుకో, నీ రాజ్యం కావాలంటే నాకు ఇచ్చేయి, నా భార్య కావాలంటే నువ్వు తీసుకో, నీ భార్య కావాలంటే ఇలా తప్పుడు ఒప్పందం. ఇది రాముడు చెబుతాడు ఆ మాట కూడా. ఇది ఇంత విషయం చెప్పడం. అందుకని సమాస యోగము, వ్యాస యోగము, సంధి యోగము, విసంధి యోగము, ఉపగత యోగము, దూరాన్వయ యోగము ఇవన్నీ కలుస్తాయి ఈ శ్లోకం. ఉపగత సమాస సంధి యోగం. ఉపగత అంటే ఉపగత యోగం, దూరాన్వయ యోగం. సమాస యోగము అంటే సమాస యోగం, వ్యస్త యోగం. సంధి యోగం అంటే సంధి యోగం, విసంధి యోగం. యోగం అంటే కుదరని యోగం ఒకటి, అంటే కుదరని వాటితో కుదిరించుకునే యోగం ఒకటి,
కుదరవలసిన వాడితో కుదరకపోతే యోగం. ఇవన్నీ కూడా వాల్మీకానంలో అద్భుతంగా కూర్చున్నాం. ఎక్కడెక్కడ ఉదాహరణకి రాముడి కథ చెప్పే వాల్మీకి రాముడు పుట్టాడు రోజు 18 సర్గలు ప్రారంభించాడు. ఆ బాలకాండలో 18 సర్గలో రామచంద్రమూర్తి అవతరించాను. కౌశల్య సుశుభేన పుత్రేణ మిత తేజస పుట్టాడు రాముడు. ఆ సర్గలోనే రాముడు పెరిగిపోయాడు. ఆ సర్గలోనే విద్యాభ్యాసం అయిపోయింది. నెక్స్ట్ సర్గలో 19 సర్గలో విశ్వామిత్రుడు వెంట వెళ్ళడానికి పోయింది. ఇది కవి యొక్క లక్షణమైన రామకథ చెప్పవలసినటువంటి వాడు వాడిని రాముడు పుడితే రాముడు బాధ్యతని చెప్పొద్దా? కనీసం 5 సర్గలను చెప్పాలి కదా. ఒకే సర్గలో రాముడు పుట్టున్న 12 ఏళ్ళు నిండి 11వ ఏడు చూస్తూ ఉండగా ఆ సర్గను ముగించడం ఏమిటి కనుక ఇది సమాస యోగం. ఎందుకంటే రాముని ఎందుకు చూపించాలనుకున్నాడు లోకానికి? ఆయన ధర్మం గురించి రాముడు ధర్మాత్ముడు అనే ఒక అభిప్రాయం పెట్టుకుని రాముడి ద్వారా ధర్మం చెప్పాలి అనుకునే లక్షణం ఉంది కాబట్టి వాల్మీకి రాముడిని ధర్మాత్ముడుగా చూపించాలి అని ప్రారంభించాడు. ధర్మాత్ముడు ధర్మాచరణ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? రాముడికి వివాహమైన దగ్గర నుంచి ఇక్కడ బాల్యంలో తన నిమిత్తం లేదు. బాల్యంలో ఉండే లీలలో క్రీడలో ఆది కవికి అవసరం లేదు, ఆ కవికి అవసరం లేదు. ఎందువల్ల ధర్మాచరణకు యోగ్యమైన వయస్సు ఎప్పుడో అప్పటి నుంచి ప్రారంభించారు. కానీ తమాషా ఏంటంటే 13వ ఏడు ధర్మాన్ని ఆచరణకి యోగ్యమైన వయస్సేనా కాదు. అప్పట్లో విలువిద్యలు శస్త్ర విద్యలు నేర్చుకునే వారికి కూడా 15 ఏళ్ళు నిండిన తర్వాత మాత్రమే వీళ్ళు ప్రయోగాలు చేయాలి. హస్తప్రయోగం చేయాలంటే 16వ ఏడు రావాలి నియమం. కానీ రాముడు 13వ ఏడవాడు. దశరథుడు విశ్వామిత్రుడు నుంచి అడిగితే మామూలుగా చెప్పడు, చాలా ధర్మబద్ధంగా మాట్లాడతాడు దశరథుడు. భువన షోడశ వర్షోమి రామో రాజీవలోచన అంటే అర్థం భువన షోడశ 16 నిండని వాడు అంటే 15 అనుకోవచ్చు కదా కాదు, 11. ఎందుగా మాట్లాడేది వాళ్ళని దశరథుడు పంచదశ వర్షోమి రామో రాజీవలోచన అంటే ఏ ఇబ్బంది ఉంది కనుక అలా అలా అంటే అర్థం ఏంటి అంటే ఎందుకు తీసుకెళ్తానంటున్నావు రాముడిని? అక్కడ రాక్షసులు వస్తున్నారు, యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు. యజ్ఞాన్ని పాడు చేసే రాక్షసులను సంహరించడం కోసం చెప్తున్నావు కదా. 16 ఏళ్ళు రాలేదయ్యా అంటే అర్థం ఏంటి? అప్పటిదాకా బాల ప్రయోగం చేయకూడదు కదా. ఇక్కడ దశరథుడు యొక్క మాటల్లో ఉండే ధర్మం అంటే దశరథుడు అహం వేది మహాత్సరి తర్వాత కథ వేయడం అంటే అర్థం ఏంటంటే అక్కడ ఆ మాటలలోనే చాలా అద్భుతమైన అంశములన్నీ సమకూర్చుకోవడం అనేది వాటికి ఉండే గొప్ప. ఆ సమయంలోనే రాముడు అంటే నీకేం తెలుసా? నాకు తెలుసు, నాకే తెలుసు విశ్వామిత్రుడు అనే మాట. నిజానికి రాముడు పుట్టిన తరువాత అయోధ్యలో ఉండే ప్రజలంతా చూశారని విశ్వామిత్రుడు రాముడిని చూసే అవకాశం లేదు. అప్పుడు రాముడు ఎంతవాడు? 15 ఏళ్ళవాడా, 12 ఏళ్ళవాడా, నల్లగా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, ఎర్రగా ఉంటాడా ఏమీ తెలియదు విశ్వామిత్రుడికి. ఇంకా రాముడు ఇంకా రాలా ఆ సభలో. దశరథుడితోనే మాట్లాడుతూ నీకేం తెలుసు రాముడు అంటే అహం వేద్మి, రాముడంటే నాకు తెలుసు, మహాత్మానం రామం సత్యపరాక్రమం, రాముడంటే నాకు మాత్రమే తెలుసు. అహం వేద్మిలో అహం అనే ప్రయోగాన్ని అహమేవ అని వ్యాఖ్యానిస్తాను. నాకే తెలుసు. దానికి వశిష్ఠుడు తెలియదా? వశిష్ఠుడు పేరు పెట్టిన గుడ్డోడు దగ్గర నుంచి అంటారే రాముడు పుట్టిన దగ్గర నుంచి పక్కనే ఉండి పేరు పెట్టినవాడు ఆయనే, విద్యలు నేర్పినవాడు ఆయనే, అన్నీ నేర్పినవాడు వశిష్ఠుడే. ఈయనంటాడు నాకే తెలుసు రాముడు అంటే వశిష్ఠోపి మహాతేజ, వశిష్ఠుడు కూడా తెలుసు. ఎంత విచిత్రం! హే చేమే తపసి స్థిత, మా ఇద్దరికి మాత్రమే కాదయ్యా ఈ సమయంలో ఏ మహర్షులైతే ఏ యోగులైతే తపస్సమాధిలో ఉంటారో వాళ్ళందరికీ తెలుసు రాముడు అంటే ఏమిటో అంటే అర్థం సాక్షాత్తుగా అవతరించిన వాడు భగవంతుడు అని చెప్పినట్టు. ఈ పదములన్నీ మామూలు పదాలకు అవసరమా? వేదము ఒక అర్థమైన మాట చెప్తుంది. వేదాహమేతం పురుషం మహాంతం.
ఆ వేద అహం ఏతం పురుషం మహాత్మం ఈ పదములనే అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అని విశ్వామిత్రుడు వర్ణించారు. ఏతం అంటే వేదంలో చెప్పిన ఏతం అనే పదం వేదాన్ని తెలుసు, దేవుడు ఆయన దగ్గర ఉంటాడు కాబట్టి. కానీ ఇక్కడ ఏతం అంటే రామం అర్థం. అంటే ఏతం అనే పదంలోనేమో రామం అనే పదం. అహం వేద్మి దగ్గర వేద అహం వేదాహమేతం, పురుషం దగ్గర అహం వేద్మి మహాత్మానం, మహాత్మానం అంటే పురుషం ఇత్యర్థ. సత్యపరాక్రమం, సత్యపరాక్రమం అంటే ఈ రకంగా ఆ ఒక్క మంత్రంలోనే ఉండే భావములన్నింటినీ కూడా విశ్వామిత్రుని పాత్ర నోటి వెంట చెప్పిస్తారు. దీనికి పాత్రౌచిత్యము, ఇక్కడే శబ్దౌచిత్యము కూడా ఉంటాయి, ఔచిత్యములు కూడా ఉంటాయి. తప్పనిసరిగా ఔచిత్యములు కూడా మనం గుర్తించవలసి ఉంటుంది. ఏ వ్యక్తి దగ్గర ఎలాంటి ఔచిత్యం వేయాలి. జనస్థానంలో తమాషాగా శూర్పణఖ వచ్చినప్పుడు ఇద్దరిని మన కళ్ళకు ముందు చూపించాలి. శూర్పణఖ ఎలా ఉందో రాక్షసి నిన్నతోదని అంటే అంతే. మనకి ఒక పిక్చర్ రావాలి కదా. రాక్షసి కామమోహితాన్ని రాముని మోహించింది. ఎలా ఉన్నారు వీళ్ళిద్దరు? పక్క పక్కనే వెళ్తారు అంతగా. సుముఖం దుర్ముఖి రామం, ఈయనేమో సుముఖుడు, ఆవిడ దుర్ముఖి. ఈయనేమో అందంగా ఉంటాడు, అదేమో చాలా యాడ్రెస్గా ఉంటుంది. వృత్తమధ్యం వృషోదరి, ఆయన అందమైనట్టు కలిగినవాడు, ఇదేమో ఏదో ఇంకో ఉదరి. ఈయనేమో సుస్వరం భైరవస్వర, అందంగా మాట్లాడేవాడు, ఇదేమో గాడిదలిచినట్టు ఒక్కరిచినట్టు. అంటే ఆ పక్క పక్కన పెట్టడంలో ఆ శ్లోకాలు చదువుతుంటే మనకి రాముడి బొమ్మ కనిపిస్తుంది, శూర్పణఖ బొమ్మ కనిపిస్తుంది. చాలా శ్లోకాలు ఐదు చూపించారు సాగర్ ఆ పేమని చెప్పారు. కాబట్టి నిజంగా నేను అనుకున్న అంశంలోకి వెళ్ళలేకపోయాను, మన్నించాలి. ఈ ఉపగత సమాస సంధియోగం సమ మధుర ఉపగత అర్థవాక్యం, ఈ పదములన్నింటినీ వాల్మీకి రామాయణంలో కోకొల్లలుగా ఉదాహరణ చెప్పవలసిన అవసరం. క్రమాలంకారం, అనంతయాలంకారం, అప్పటికి ఇంకా లక్షణాలు లేవు. క్రమాలంకారాలు, అనంతయాలంకారాలు, ఉపమానం ఒక్క మాట ఊహిస్తారు. ఉపమా కాళిదాసస్య భారతే వృద్ధగొద్దాన్ని చెప్పారు శ్రీరాశ్రీ గారు. ఉపమా కాళిదాసస్య ఉపమానం చెప్పండి, కాళిదాసు చెప్పాలంటే ప్రసిద్ధి ఏర్పడింది. అలాంటి కాళిదాసు రఘువంశాన్ని ప్రారంభిస్తూ అన్న మాట అథవా కృతవాణ్వారే వంశేస్మిన్ పూర్వసూరిభిః మనోవజ్ర సముత్తీర్ణే సూత్రస్యేవ అస్తి వేగతిః. ఒక మణిలో ఒక వజ్రంతో కర్ణం చేసేవాడు వాల్మీకి మహర్షి. నేను ఒక దారం వెళ్ళి పెడుతున్నానండి అన్నాడు. అంటే ఉపమా కాళిదాసస్య అని పేరు పొందినటువంటి కాళిదాసు వాల్మీకి చెప్పిన ఉపమానాలన్నింటికీ బుద్ధుడైపోయాడు అన్నది సందేహం ఉంది కదా. ఉపమానాలంటే వాల్మీకి యొక్క ఉపమానం అద్భుతమైన ఉపమానాలు కనిపిస్తాయి మనకు. అలాంటి ఎన్నెన్నో అలంకారాలతో అద్భుతమైనటువంటి అలంకారం, కళాలంకారాలు చూస్తే కనుక ఒక శ్లోకం సీతా కపీంద్ర క్షణదాచరాణ రాజీవ హేమంజ్వలనోపమాని సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాన్ని సంస్ఫురంతి. ఒక మాట సీత కపీంద్ర క్షణదాచరాణ, సీతమ్మకి, వాలికి, రావణాసుడికి, ఇది క్రమాలంకారం. నేను చెప్పే క్రమాలంకారం రాజీవ హేమ జ్వలనోపమాని. రాజీవ సీతమ్మ కళ్ళేమో రాజీవ నేత్రాలు, కపీంద్ర వారి యొక్క నేత్రాలేమో హేమ నేత్రాలు, క్షణదాచరాణ రావణాసు యొక్క నేత్రాలేమో జ్వలనోపమాలు, నిప్పులు కురిసే మండుతున్న కళ్ళు. సీతా కపీంద్ర క్షణదాచరాణ రాజీవ హేమ జ్వలనోపమాని ఎవరు చెప్పారు? ఈ క్రమాలంకారాన్ని నేర్పినదే వాల్మీకి లోకాన్ని అని చెప్తూ ఇంకో అందమైన మాట ఏంటాడు. సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగి, ఎప్పుడైతే రాముడు సుగ్రీవుడు స్నేహాన్ని చేస్తున్నారో వీళ్ళ ముగ్గురికి సమానంగా ఎడమ నేత్రాలు అదిరాయి, ఎడమ కళ్ళు అదిరాయి. సీతకి ఎడమ కన్ను అదిరితే శుభం, వీళ్ళిద్దరికీ అశుభం. అది శ్లోకం నుండి గొప్పతనం. ఇలాంటి శ్లోకాలు, అద్భుతమైన శ్లోకాలతో వాల్మీకి యొక్క సాహిత్యాంశాలంటే ఒక పూట ఉపన్యాసం కాదు, ఒక వ్యక్తి యొక్క ఉపన్యాసం కూడా కాదు. అది సాహిత్యాంశాల మీద మళ్ళీ భావనాప్రియ ఒక సప్తాహం పెడితే అన్ని చెప్పుకోలేనటువంటి అంశములతో వాల్మీకి రామాయణం అద్భుతమైన
సాహిత్య భాండాగారంలో ఉంటుంది. అది అందుకని గుజరాత్ లాంటి వాడి మధుమై పడితీనామంటారు. ఇంకో మాట కూడా అంటాడు, రామాయణం ఎవడు ఏ కవి కొంచెం కవిత్వం రాయడం వచ్చినా రాముడి నుంచి ఎందుకు రాస్తారండి, ఇది కవుల దోషమా అంటే కవుల దోషం కాదయ్యా, రాముడి దోషం. అన్ని గుణాలు ఉండే వ్యక్తి ఇంకొకటి లేడు కాబట్టి రాముడి దోషం వల్లే కవులంతా ఆయన మీద రాస్తున్నారయ్యా. అంత గొప్ప అద్భుతమైనటువంటి అంశాలతో కూడింది రామాయణం, వాల్మీకి రామాయణం. వాళ్ళు సాహిత్యాంశాలు వెతకాలంటే సముద్రంలో దూకి ముత్యాలన్నట్టుగా ఉంటుంది, దాని నిండా రత్నగర్భని. అలాంటి ఒక వాల్మీకి రామాయణాన్ని పునః అనుసంధానం చేసుకునేటువంటి అవకాశం కలిగించిన భావనా ప్రియ సాహితీ సభ్యులందరికీ, భావనా ప్రియ వ్యవస్థాపకురాలైన ఇప్పుడే తెలిసింది బాలభక్తి కబీలా గారంటే బాగా తెలిసింది. చాలా సంతోషం, చాలా అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిని జాగ్రత్తగా గురువు స్థానంలో పెట్టి చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థ పెట్టారు. ఇందులో ఆధ్యాత్మికము సాహిత్యము అన్నీ కలిసి చక్కగా నడుపుతున్నారు. ఇలాంటి భావనా ప్రియ సంస్థ 8 కాదు, ఇంకో 800 సంవత్సరాల పాటు అలాగే సంవత్సరాలు నాకు అవకాశం జై శ్రీమన్నారాయణ, జై శ్రీ